ధన్యవాదములు సార్. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినానికి విచ్చేసిన నవేంద్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ నాయకత్వం అంటే అధికారం కాదు, నాయకత్వం అంటే బాధ్యత అని తెలిసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నా సహచర మంత్రి దుర్గేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు గారికి, అదేవిధంగా దుండు రాకేష్ గారికి, వేదికపైన ఉన్న పెద్దలకు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్ర ప్రజల కోసం మరి జీవిత కాలం అంతా ఆయన పోరాటం చేసి అమరవీరులయ్యారు. మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని కొనసాగించవలసిన బాధ్యత మంది అని, ఏదైతే పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని మన తెలుగు రాష్ట్రాల్లో మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితోనే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయి. మరి మన రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ, మరి ఇలాంటి గొప్ప వ్యక్తులకు గుర్తించి ఈరోజు స్థలం కేటాయించి 58 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే అది నాయకత్వం, అది బాధ్యత అన్న విషయాన్ని మీకందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర మనకు తెలుసు, భావితరాలకి తెలియాలి. మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను మనం కొనసాగించాలి. తెలుగు ఖ్యాతి ప్రపంచ దేశాలకి చాటిన వ్యక్తే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి సార్ మీరు ఆదేశాల ప్రకారం మరి గతంలో మనం మేనిఫెస్టోలో ఇచ్చాం సార్, వాసవి పెనుగొండగా మారుస్తామన్నాం. మాట నిలబెట్టుకొని మీ ఆదేశాల ప్రకారం వాసవి పెనుగొండగా కూడా మార్చాం. అదేవిధంగా వయసులో అందరూ కోరిక మేరకు మరి వారు ఆర్య వైశ్యాన్ని కూడా అడిగారు సార్, మీరు అది కూడా చేయమన్నారు. దగ్గరలో అది కూడా మనం చేయబోతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు ప్రపంచమంతా ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాం. ఒక పక్క సంక్షేమ పథకాలు, సంపద, ఉపాధి కల్పిస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు నేను నాయకత్వం అంటే అధికారం కాదు, నాయకత్వం అంటే బాధ్యత, భావితరాలంతా రేపు రోజున అమరావతిలో భావితరాల్లో కోసం ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తున్నాం. ఆ రాజధానిలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టడం నిజంగా చాలా మంచి మెసేజ్ సార్. నిజంగా యువతకి ఇది చాలా అవసరం, నిజంగా చాలా మంచిదనే విషయం తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని, తెలుగు ఖ్యాతిని ప్రపంచ అఖండ దేశాలకు కూడా మనం గర్వంగా నిలిచేలా మనకు చంద్రబాబు నాయుడు గారు నిలువెత్తు నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రాల కోసం ఎలా పోరాటం చేశారు, ఈ రోజు మన విజనరీ లీడర్ ఈ వయసులో 75 సంవత్సరాల యువకుడు ఈ రోజు మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మనం అందరం చేదోడు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనం అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదములు మేడం. నేటి తరానికి మాత్రమే కాకుండా రేపటి తరతరాలకు కూడా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జీవిత చరిత్ర కానివ్వండి, మన కోసం వారు అందించినటువంటి సేవలను కానివ్వండి, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరునికి తెలియజేసే విధంగా మరి అమరావతిలో చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా అక్కడ మ్యూజియం కూడా ఇంతకు ముందే మనం చూసాం, స్మృతివనం, ఇలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సత్కరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. ముందుగా గౌరవనీయులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు,
వారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా చిరు సత్కారం. ధన్యవాదములు సార్. తదుపరి గౌరవనీయులు శ్రీ గునుపూడి సత్యనారాయణ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దామండి. ధన్యవాదములు సార్. తదుపరి శ్రీమతి కుందా ప్రతిభ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు. వారిని ఈరోజు మనం అందరం చూడటం, ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవనీయులు శ్రీ గునుపూడి నరసింహారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దామండి. గౌరవనీయులు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారిని సత్కరించడం జరుగుతోంది. కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. ఈరోజు కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ప్రపంచానికే వారి యొక్క స్ఫూర్తి తెలిసే విధంగా అమరావతిలో మరి మ్యూజియం, స్మృతివనం ప్రారంభించేందుకు పనులు, ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అభివృద్ధిని ఒక నినాదంగా కాదు, ఒక వ్యవస్థగా మార్చిన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనకు సాంకేతికతను పరిచయం చేసి రాష్ట్రాన్ని ప్రపంచ